వృషభ రాశి వారికి జూలై 21 మంగళవారం జీవితాన్ని మార్చే ఒక గొప్ప శుభవార్త రానుందా? ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీకు ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ఆరోగ్యం, పెట్టుబడులు, అలాగే బ్యాంకింగ్, రుణ విముక్తి, ఆస్తి వ్యవహారాలు, విదేశీ అవకాశాలు ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైన మలుపు కనిపించబోతుంది. ఈరోజు పంచాంగం మీ అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మేము చెప్పే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో గొప్ప మార్పుకు కారణం కావచ్చు. ఓం శ్రీ హనుమతే నమః. నమస్కారం అండి. మన రాశివర్స్ తెలుగు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈరోజు జూలై 21, 2026 ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, మంగళవారం. ఈ పవిత్రమైన రోజున శ్రీ ఆంజనేయ స్వామి కృపా కటాక్షం వృషభ రాశి వారి జీవితంలో కొత్త ఆశలు, శుభవార్తలు మరియు విజయాలకు మార్గం చూపించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఈరోజు వృషభ రాశి దినఫలం, అలాగే ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం, కెరియర్ గ్రోత్, జీతం పెరుగుదల, బ్యాంక్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డిజిటల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, విదేశీ అవకాశాలు, కుటుంబం, విద్య, ఆరోగ్యం మరియు కుటుంబ వ్యవహారాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే కనుక ఇది గ్రీష్మ ఋతువు అవుతోంది. ఆషాఢ మాసం, దక్షిణాయనం. తేదీ జూలై 21, 2026 మంగళవారం. తిది సప్తమి, తెల్లవారుజామున 4:03 వరకు ఉండి తరువాత అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త, రాత్రి 8:49 వరకు ఉంది, తరువాత స్వాతి నక్షత్రం వస్తుంది. వర్జం తెల్లవారుజామున 2:56 నుండి 4:41 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు, మరల 11:16 నుంచి 12 గంటల వరకు ఉంది. చంద్రుని సంచారం ఈరోజు కన్యా రాశిలో జరుగుతోందండి. ఈరోజు మంగళవారం కావటం, ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించటం, అలాగే చంద్రుడు కన్యా రాశిలో సంచరించటం వలన వృషభ రాశి వారికి ధైర్యం, ఆర్థిక పురోగతి, శుభవార్తలు మరియు కొత్త అవకాశాలు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఏ రంగంలో మీకు అత్యంత పెద్ద శుభవార్త రానుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివరిలో మేము చెప్పేటటువంటి హనుమాన్ పరిహారం ఎలా మీ అదృష్టాన్ని పెంచుతుంది, ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం దినఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియోలో ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ముందుగా ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు మీ యొక్క ఆదాయ వనరులు అంటే ఆదాయ మార్గాలు పెరిగేటటువంటి సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ రంగాలలో శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న డబ్బు మీకు తిరిగి చేతికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి కూడా మంచి సమాచారం మీకు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు భూమి సంబంధిత వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు ఈ రాశివారు. అలాగే హై వాల్యూ క్లయింట్లతో కొత్త ఒప్పందాలు కుదిరేటటువంటి అవకాశాలు కూడా వీరికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అదనపు ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ విస్తరణకు పెట్టుబడిదారులకు మద్దతు లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ లోన్స్ మీకు ఆమోదం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రీఫైనాన్సెస్ కూడా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా భవిష్యత్తు మరింత భద్రంగా ఈ రాశి వారికి మారుతుంది. విదేశీ ఆదాయ అవకాశాలు మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల వల్ల క్యాష్ ఫ్లో అనేది మెరుగవుతుంది. ఆన్లైన్ బిజినెస్లో లాభాల శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల కంటే పొదుపు ఎక్కువగా ఉండేటటువంటి రోజు. ఆంజనేయ స్వామి కృపతో ధన యోగం కూడా మీకు బలపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగం మరియు వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూస్తే, ఉద్యోగంలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి శుభ సమాచారాలు మీరు అందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రైవేటు ఉద్యోగాలలో కెరియర్ గ్రోత్ అనేది వేగవంతం అవుతుంది ఈ రాశి వారికి. అలాగే ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో కొత్త అవకాశాలు కూడా ఈ రాశి వారికి వస్తాయి. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఈ కామర్స్ మరియు ఆన్లైన్ సేల్స్ ద్వారా కూడా లాభాలు ఈ రాశి వారికి పెరుగుతాయి. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ మరియు కన్సల్టింగ్ ద్వారా అదనపు ఆదాయం అనేది రాశి వారికి వస్తుంది. విదేశీ కంపెనీలతో ప్రాజెక్టులు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కూడా ఈ రాశి వారికి కుదురుతాయి. స్టార్టప్లకు పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరుగుతుంది. ప్రభుత్వ టెండర్లు అనుకూలించే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. పోటీదారుల కంటే మీరు ముందంజలో నిలుస్తారని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విజయం మీ వైపుకి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ మరియు దాంపత్య జీవితం కనుక మనం చూసుకుంటే ప్రేమలో అపార్థాలు చాలా మటుకు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తిగా సహకారం మీకు అందుతుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. నిశ్చితార్థం గురించి శుభవార్తలు వింటారు. దూరంలో ఉన్న వారితో సంతోషకరమైన సంభాషణలు కూడా ఈ రాశి వారికి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దల ఆశీర్వాదం ఈ రాశి వారికి బాగా లభిస్తుంది. అలాగే దాంపత్య బంధం మరింత బలపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో విశ్వాసం అనేది కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. భాగస్వామితో భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు రూపొందించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసి పెట్టుబడులు పెట్టే ఆలోచనలు విజయవంతమవుతాయని చెప్పచ్చు. అలాగే కుటుంబ ఆస్తి విషయాలు కూడా సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై చర్చలు జరుగుతాయి. కొత్త శుభకార్యాలకు శ్రీకారం చుడతారని చెప్పచ్చు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం అనేది ఈ రాశి వారికి నెలకొంటుంది. హనుమంతుని ఆశీస్సులతో ప్రేమ మరింత బలపడుతుందని ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటాయో కనుక మనం చూసుకుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. పిల్లల విజయంతో మీరు ఆనందం పొందుతారని చెప్పచ్చు. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. అలాగే వాహనాలు కొనుగోలు ఆలోచనకు ముందుకు సాగుతారని చెప్పచ్చు. గృహ రుణాలపైన శుభ సమాచారం అనేది మీకు వస్తుంది. అలాగే కుటుంబంలో నవ్వులు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి. శుభవార్తలు వరుసగా వినేటటువంటి అవకాశం ఈ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తోంది. ఆంజనేయ స్వామి కృపతో ఈ ఇంట్లో శాంతి అనేది కూడా నెలకొంటుందని చెప్పచ్చు. మరి రాశి వారికి విద్యార్థులకు కనుక మనం చూసుకున్నట్లే చదువులో ఏకాగ్రత బాగా పెరుగుతుందండి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ విద్యలకు అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. అలాగే కొత్త కోర్సులలో ప్రవేశం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఏఐ మరియు డేటా అనలిటిక్స్ రంగాలలో అవకాశాలు ఈ రాశి వారికి బాగా పెరుగుతాయని చెప్పచ్చు. కోడింగ్ నేర్చుకునే వారికి మంచి పురోగతి అనేది కూడా లభిస్తుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఈ రాశి వారికి బాగా ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుల యొక్క ప్రశంసలు ఈ రాశి వారు అందుకుంటారు. అలాగే గ్రూప్ స్టడీ ద్వారా కూడా మంచి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూలలో విజయాలు కూడా ఈ రాశి వారు బాగా సాధిస్తారు. కెరియర్ ప్లానింగ్ స్పష్టంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. హనుమంతుడి ఆశీస్సులతో విద్యార్థులకు మంచి విజయాలు లభిస్తాయండి. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపారం చేసేటటువంటి మహిళలకు లాభాలు వస్తాయి. ఆన్లైన్ బిజినెస్ కూడా విజయవంతం అవుతుంది. ఇక బొటిక్, ఫ్యాషన్, బ్యూటీ రంగాలలో ఈ రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ద్వారా గుర్తింపు కూడా లభించేటటువంటి సూచనలు స్త్రీలకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే ఆర్థిక స్వావలంబన పెరుగుతుందండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ రాశి వారికి బాగా లభిస్తుంది. ఇక కొత్త నైపుణ్యాలు కూడా ఈ రాశి వారు నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లోన్ ఆమోదం పొందే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న వ్యాపారాలు ఈ రాశి వారికి విస్తరిస్తాయి. అలాగే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. హనుమంతుని అనుగ్రహంతో ప్రతి విజయం కూడా మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందండి. శారీరక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది ఈ రాశి వారికి లభిస్తుంది. యోగా ధ్యానం మంచి యోగ ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్పచ్చు. నడక వల్ల ఉత్సాహం కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. పోషకాహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నిద్ర నాణ్యత కూడా ఈ రాశి వారికి మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఆరోగ్య పరీక్షలు అనుకూల ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తాయని చెప్పచ్చు. ఒత్తిడి కూడా చాలా శాతం మీకు ఈ రాశి వారికి తగ్గుతుంది. బీపీ షుగర్ నియంత్రణలో ఉండే అవకాశం ఉంది. శరీరంలో ఉత్సాహం కూడా ఈ రాశి వారికి పెరుగుతుందండి. మంచి అలవాట్లు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆరోగ్యపరంగా సౌఖ్యం లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మరియు దేవతారాధన చూసుకుంటే ఉదయం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుని మీ రోజును ప్రారంభించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. సింధూరంతో ఆంజనేయ స్వామిని అలంకరించటం చాలా మంచిది. బెల్లం మరియు వడమాల సమర్పించండి. అలాగే ఎర్రటి పువ్వులతో ఆంజనేయ స్వామికి పూజ చేయండి. పేదలకు అన్నదానం చేయటం చాలా శ్రేయస్కరం. అలాగే కోతులకు అరటి పండ్లు ఇవ్వండి. గోశాలలో పచ్చ గడ్డిని దానం చేయండి. ఎర్రటి వస్త్రాన్ని కూడా దానం చేస్తే ఈరోజు చాలా మంచిది. రామనామ జపం చేయండి. సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం చాలా శ్రేయస్కరం. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి. అప్పులు తగ్గాలని హనుమంతుడిని ప్రార్థించండి. సంపద కోసం శ్రీరామ నామస్మరణ నిరంతరం రేపటి రోజున చేయాలి. ప్రతి పనిని ప్రారంభించే ముందు జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పక చదవాల్సిన పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి వృషభ రాశి వారికి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ధన లాభం, ఉద్యోగ విజయం, వ్యాపార పురోగతి, అలాగే కుటుంబ ఆనందం, ఆరోగ్య సౌఖ్యం మరియు కొత్త అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు వచ్చిన అవకాశాలను ఈ రాశి వారు కనుక తెలివిగా వినియోగించుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు మరింతగా బలపడుతుంది. అలాగే బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, డిజిటల్ బిజినెస్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మేము చెప్పినటువంటి దినఫలాలు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ రాశిని కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన తెలుగు రాశి ఫలాల కోసం మా రాశి వర్స్ తెలుగు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ స్వామి. మీకు శుభం కలగాలని కోరుకుంటూ సెలవు.